శుభకార్యాలు, ముఖ్య కార్యాలు మొదలుపెట్టినప్పుడు, కొత్త పనిని ప్రారంభించినప్పుడు శకునాలను చూడటం సాధారణమే. అలాగే మేలు జరిగినా, కీడు జరిగినా కళ్ళు అదరడం ద్వారా ముందుగా పసిగట్టవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మానవులకు కన్ను అదరడం సాధారణమే. ఒక్కోసారి కుడి కన్ను, ఇంకోసారి ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది. సాధారణంగా కన్ను అదరడం గురించి చాలా మంది పట్టించుకోరు. పురుషులకు ఎడమ కన్ను, మహిళలకు కుడి కన్ను అదరటం మంచిది కాదనే విశ్వాసం పురాణ కాలం నుంచి ఉంది. అందుకే కుడి కన్ను అదరగానే ఏదో కీడు జరగనుందని మహిళలు ఆందోళన చెందుతారు. రావణుడు అపహరించడానికి ముందు సీతమ్మవారికి కూడా కుడికన్ను అదిరినట్టు కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పురుషునికి కుడికన్ను, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పురుషునికి ఎడమ కన్ను, స్త్రీకి కుడి కన్ను అదిరితే కీడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండు కన్నులు ఒకే మారు అదురుట స్త్రీ పురుషుల ఇద్దరికీ శుభసూచకం. ఇంకా కింది పెదవి భాగం అదిరితే భోజన సౌఖ్యం, గడ్డం అదిరితే లాభం, ఇతరుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. ఇక కుడి చెక్కిలి అదిరితే ధనప్రాప్తి, ఎడమ చెక్కిలి అదిరితే చోరబాధలు, కుడి భుజం అదిరితే భోగ సంపదలు, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎడమ భుజం అదిరితే కష్టాలు ఎదురవుతాయి. రొమ్ము అదిరితే ధనలాభం, ధైర్యం, అరచేయి అదిరితే సంతాన ప్రాప్తి, గౌరవం కలుగుతుంది. ఒక్కో దేశంలో ఒక్కోలా కన్ను అదిరితే ఒక్కో దేశంలో ఒక్కో నమ్మకం ఉంది. హవాయి దేశంలో ఎడమ కన్ను కొట్టుకుంటే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడని, కుడి కన్ను అదిరితే తమ ఇంట్లో కాని బంధువుల ఇళ్లలో కాని పసిబిడ్డ జన్మిస్తుందని నమ్ముతారు. ఆఫ్రికాలో కన్ను పైరెప్ప కొట్టుకుంటే బంధువుల రాక కాని, కింది రెప్ప కొట్టుకుంటే కన్నీళ్ల కుండపోత తప్పదని అంటారు. నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా చెడే జరుగుతుందని నమ్మకం. ఇక చైనా దేశ ప్రజలకు కుడి కన్ను అదిరితే మంచిదని, ఎడమ కన్ను అదిరితే కీడు అని నమ్ముతారు. అంతేకాదు, అదిరే సమయాన్ని బట్టి ఫలితాలు వేరుగా ఉంటాయంటారు. వారి నమ్మకం ప్రకారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్య అదిరితే ఓ గొప్ప వ్యక్తిని కలుస్తారట. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట. 3 నుంచి 5 గంటల మధ్య అయితే విదేశాల నుంచి అతిథులు వస్తారట. ఇలా వారికి విభిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాధికములు ముగించుకుని పూజాగృహంలో ప్రవేశించి గురువును ప్రార్థించి శ్రీ సూక్త విధానంగా అమ్మవారిని సహస్రనామాలతో, త్రిశతీ నామాలతో, ఖడ్గమాలతో, అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి చలివిడి, వడపప్పు, పానకము, ఫలములు నివేదన చేసి మంగళహారతలిచ్చి పూజ ముగించి సహస్రనామ, త్రిశతీనామ, ధర్మ సందేహాలు, అష్టోత్తర శతనామ, స్తోత్ర పారాయణములు చేసుకుని కవచ, మాల, త్రైలోక్య విజయ మంత్రాదులను పారాయణం చేసి గురువు ప్రసాదించిన మహామంత్రాన్ని 1000 మార్లు కాని, 500 మార్లు కాని, 300 మార్లు కాని, 108 మార్లు కాని జపించి అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానించి పూజా మందిరం నుండి బయటకు వచ్చి మన యొక్క వృత్తి ధర్మాలను నిర్వర్తించుకుంటూ త్రికాలములో సంధ్యావదనం ఆచరిస్తూ రాత్రి కాలంలో ఇదే విధంగా పూజ, స్తోత్ర, జప, ధ్యానాదులను నిర్వహించుకొనిన విశేషాతి విశేష ఫలము లభిస్తుంది. మన శక్తిని బట్టి ఈ కర్మానుష్ఠానము చేసుకొనవలెను. శ్రీచక్ర నవావరణార్చన, సౌందర్యలహరి, చండీ సప్తసతి, దేవి భాగవతాది పారాయణాలు శక్త్యానుసారంగా నిర్వహించుకొనవచ్చును.